ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణలోని అత్యంత ఫేమస్ అయిన టెంపుల్ శ్రీ యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఈ టెంపుల్ మనం విజిట్ చేయడానికి వచ్చినాం. రండి ఈ వీడియోలో ఈ టెంపుల్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేమైతే ముందుగా జూబ్లీ హిల్స్ బస్ స్టాండ్కు చేరుకున్నాం. ఇక్కడ నుంచి మనం బస్సు ద్వారా యాదగిరి గుట్ట వెళ్ళబోతున్నాం. ఈ యాదగిరి గుట్ట హైదరాబాద్ నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ మనకు బస్సు ద్వారా లేదా ఓన్ వెహికల్ ద్వారా వెళ్ళడానికి అనుకూలంగా ఉంటుంది. ట్రైన్ ద్వారా వెళ్ళాలనుకున్న వారు భువనగిరి వరకు వెళ్ళి అక్కడ నుంచి బస్సులో వెళ్ళొచ్చు. ఇప్పుడైతే మనం యాదగిరి గుట్ట చేరుకున్నాం. ఇదే మనకు యాదగిరి గుట్ట. ఇక్కడ కనిపిస్తున్న ఈ గాలి గోపురం, ఇది మెట్ల మార్గం ద్వారా ఎవరైనా వెళ్ళాలనుకున్న వారు ఇట్లా వెళ్ళొచ్చు. అది దాటి కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకు వెహికల్ పార్కింగ్ ఉంటుంది. ఇప్పుడైతే మనం బస్ స్టాండ్కు చేరుకున్నాం. ఇదే యాదగిరి గుట్ట బస్ స్టాండ్, న్యూ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకు టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారి కొలను గుండం. ఇక్కడ భక్తులు స్నానం చేసి ఎదురుగా కళ్యాణ కట్ట ఉంటుంది. అక్కడ తలనీలాలు సమర్పించి దర్శనానికి వెళ్ళాలనుకునేవారు వెళ్తూ ఉంటారు. చూడొచ్చు స్వామివారి గుండం ఎంత క్లియర్గా నీట్గా ఉందో. ఈ స్వామివారి గుండానికి ఎదురుగానే మనకు కళ్యాణ కట్ట ఉంటుంది. గుండు చూపించుకోవాలనుకునేవారు ఇక్కడ చేయించుకోవచ్చు. ఇక్కడ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. ఏదైనా పుట్టెంటుకలైనా ఏవైనా మొత్తం 50 రూపీస్ టికెట్ ఉంటుంది. చూడొచ్చు లోపల కళ్యాణ కట్ట ఏ విధంగా ఎంత నీట్గా క్లియర్గా ఉందో. ఇది స్వామివారి బస్ స్టాప్. ఇక్కడ నుంచి మనం ఫ్రీ బస్ ద్వారా టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మనకు బస్ స్టాండ్లో కూడా లాకర్ సదుపాయం ఉంది. ఇక్కడ మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇక్కడ పెట్టాలనుకున్నవారు ఇక్కడే పెట్టవచ్చు, లేదా పైన కూడా మనకు అందుబాటులో ఉంటుంది లాకర్స్. ఇదే ఫ్రీ బస్. కొండపైకి కొండ కిందికి తిరుగుతూ ఉంటుంది. ఇది ఫ్రీ. ఈ బస్ ద్వారా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ టెంపుల్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనం దర్శనంకి వెళ్ళాల్సి ఉంటుంది. మొబైల్స్ టెంపుల్లోకి ఎలా ఉండదు కాబట్టి ఇక్కడ మనం మొబైల్స్ భద్రపరచుకోవడానికి ఇక్కడ మనకు లాకర్ సదుపాయం కూడా ఉంది. దాని కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. మనం ఉచిత దర్శనం ద్వారా వెళ్ళాలనుకునేవారు ఈ విధంగా వెళ్ళొచ్చు. ఇది ఉచిత దర్శనం ఎంట్రన్స్. ఇది యాదగిరి గుట్ట మెయిన్ టెంపుల్. ఇదే మనకి ఇక్కడ కనిపిస్తున్న ఈ గ్రిల్స్ ద్వారా మనం ఉచిత దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. మనం దర్శనానికి వెళ్ళే మార్గం ఇది. దీని లోపల నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ 150 అండ్ 300 రూపీస్ దర్శనం టికెట్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఈ టెంపుల్ రీసెంట్గా రెనోవేషన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు టెంపుల్ పూర్తిగా రాళ్ళతో ఎంత అద్భుతంగా నిర్మించారో ఇక్కడ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. అంత అద్భుతంగా ఉంటుంది. టెంపుల్ మొత్తం పూర్తిగా రాయి కట్టడంతో నిర్మించబడి ఉంటుంది. రకరకాల డిజైన్స్తో చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్. వ్యూ ఈ విధంగా ఉంటుంది. మనకి కనిపిస్తున్న ఇక్కడ ఈ గాలి గోపురం ద్వారా మనం టెంపుల్లోని దర్శనం చేసుకొని బయటికి రావాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ ఇక్కడ నుంచి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. ఇక్కడికి రాగానే మనకి ఏదో తెలియని ఒక ప్రశాంతత మనం ఇక్కడ అనుభవిస్తాం. ఇది టెంపుల్ పై నుంచి యాదగిరి గుట్ట వ్యూ, సిటీ వ్యూ. అలాగే ఇక్కడ మనకు ఒక టెంపుల్ కూడా ఉంది, చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నది స్వామివారి రథం. స్వామివారి రథం ఊరేగించేటప్పుడు దీంట్లోనే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు నిత్య ఆరాధన, దీపారాధన చేయడానికి కూడా ఒక మండపం ఉంది. ఇక్కడ మనకు కనిపిస్తున్నది లడ్డు ప్రసాద కౌంటర్. ఇక్కడ టికెట్ తీసుకొని ముందుకెళ్ళి మనం లడ్లు తీసుకోవాల్సి ఉంటుంది. లడ్డు ప్రసాదం దాని కాస్ట్ వచ్చేసి 30 రూపీస్, 20 రూపీస్గా ఉంది. ఇదే లడ్డు ప్రసాదం కౌంటర్. ఇక్కడే మనం లడ్లు తీసుకోవాల్సి ఉంటుంది. లడ్డు కౌంటర్ దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ శివాలయం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నదే ఈ శివాలయం. శివాలయం దాటి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ మెట్ల మార్గానికి వెళ్ళే మార్గం ఉంటుంది, చూడొచ్చు. టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది. మెట్ల మార్గం దారి కొంచెం ముందుకు రాగానే మనకి ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయి. టెంపుల్ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏమైనా షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ చేయొచ్చు. అలాగే చివరిగా మనకి ఇక్కడ కిందికి రాగానే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది.
ఈ టెంపుల్ను దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ మనం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఫ్రీ బస్ ఎక్కి రిటర్న్ కావాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.